ఒక్కోసారి రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఈ డైలాగ్ ఓన్లీ పవర్ స్టార్కి మాత్రమే సాధ్యం. 10 రోజుల్లో ఓజీ ఊచకోత, పవన్ ప్రభంజనం. ఇంతకీ ఓజీ ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది? దీని వెనుకున్నటువంటి రీజన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చినటువంటి ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలను రాబట్టింది. సుజిత్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకొచ్చింది. ఫస్ట్ డే రోజే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ని రాబట్టింది. 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి చేరినట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇక లేటెస్ట్గా 300 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయినట్లుగా అఫీషియల్గా రివీల్ చేశారు. ఓజీ 2025లో అత్యధిక వసూలు రాబట్టినటువంటి సినిమాగా నిలిచిందని మూవీ టీం అనౌన్స్ చేసింది. అయితే కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేయకపోవడంతో ఎంత గ్రాస్ వచ్చిందనేది క్లారిటీ రాలేదు. బట్ సోమవారం వసూళ్ల వివరాలను రివీల్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 308 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు చెప్పారు. విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంవత్సరం 303 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. నిన్నటి వరకు హైయెస్ట్ గ్రాస్ రాబట్టినటువంటి తెలుగు సినిమాగా ఇదే ఉంది. కానీ ఇప్పుడు 308 కోట్లకు పైగా వసూలతో ఓజీ ఆ రికార్డును బ్రేక్ చేసేసి టాప్లో నిలిచింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. కాకపోతే సినిమాకు ఉన్నటువంటి హైప్ అండ్ అధిక టికెట్ల రేట్లతో కంపేర్ చేస్తే మాత్రం డెఫినెట్గా కలెక్షన్స్ తక్కువ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంతారా చాప్టర్ 1 4 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లోకి చేరితే ఓజీ 11 రోజులు పట్టిందని కూడా కామెంట్ చేస్తున్నారు. సరే ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఓజీకి ఎందుకు ఇన్ని వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి? రెగ్యులర్ స్టోరీనే కదా అని డౌట్ రావచ్చు. బట్ అక్కడ వేరే మ్యాజిక్ ఒకటి ఉంది. అదేంటంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ని ఒక తుఫాన్లా ఊపేసింది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చినటువంటి ఈ సినిమా ఇది కేవలం 10 రోజుల్లోనే ఏకంగా 308 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ మాస్ హిస్టరీ వెనుకున్నటువంటి ఉన్న 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కు ఈ రేంజ్ సక్సెస్ అందించినటువంటి ఆ సక్సెస్ సీక్రెట్ ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ది మాస్టర్ మైండ్ సుజిత్ డైరెక్షన్. సాహో వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేసినటువంటి సుజిత్ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ని డీల్ చేశారు. సుజిత్ అంటే స్టైలిష్ మేకింగ్, సిల్క్ అండ్ స్మూత్ యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ హై వోల్టేజ్ బీజిఎం షాట్స్. ఓజీలో సుజిత్ పవన్ని కేవలం హీరోగానే కాకుండా ఒక ఐకానిక్ గ్యాంగ్స్టర్గా చూపించారు. ప్రతి ఫ్రేమ్లో సుజిత్ చూపించినటువంటి టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ మాస్ ప్రెజెంటేషన్స్ పవన్కు సరికొత్త ఇమేజ్ను తీసుకొచ్చాయి. ఎస్, ఫ్యాన్స్ కోరుకున్నటువంటి గ్యాంగ్స్టర్ గ్లోరీని సుజిత్ స్క్రీన్పై అద్భుతంగా చూపించారు. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ 2.4 ది కంప్లీట్ మేకోవర్. ఫ్యాన్స్ చాలా కాలం నుండి పవన్ నుండి ఏదైతే ఆశించిందే ఇదే. పాత గెటప్స్కు భిన్నంగా ఓజీలో పవన్ చాలా కూల్గా అండ్ క్లాసీగా అదే టైంలో ఇంటెన్స్ గ్యాంగ్స్టర్గా కనిపించారు. ఈ సినిమాలోని పవన్ కాస్ట్యూమ్స్, వాచీలు, నడిచే స్టైల్, యాక్షన్ మ్యానరిజమ్స్ అన్నీ కూడా ఒక కొత్త ట్రెండ్ను సృష్టించాయి. ఈ కొత్త లుక్ పవన్లోని స్టార్డమ్ను, గ్యాంగ్స్టర్ క్రూరత్వంను ఒకేసారి చూపించింది. అందుకే ఓజీ అనేది కేవలం సినిమా కాదు, పవర్ స్టార్ ఫ్యాషన్ అండ్ యాటిట్యూడ్ సెంటిమెంట్గా నిలిచింది. పాయింట్ నెంబర్ 3, హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్. ఒక మాస్ సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంటో తమన్ మ్యూజిక్ అంతకంటే ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఈ సినిమా బీజిఎం మామూలుగా లేదు, సినిమాలోని ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్ళింది. తమన్ ఇచ్చినటువంటి ఎలివేషన్ స్కోర్లు ప్రతి యాక్షన్ సీన్స్కు కొత్త ఊపిరిపోసాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్పై ఎంటర్ అయినటువంటి ప్రతిసారి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో దద్దరిల్లేలా చేసింది. ఓజీలో తమన్ మ్యూజిక్ అనేది ఒక క్యారెక్టర్ లాగా పనిచేసింది. హీరో క్యారెక్టర్లోని ఇంటెన్సిటీని, గ్యాంగ్స్టర్ పవర్ని ఆ మ్యూజిక్ ద్వారానే చూసాం. మొత్తంగా చూస్తే సుజిత్ విజన్ అండ్ పవన్ కళ్యాణ్ కొత్త అవతార్ అండ్ అదేవిధంగా తమన్ బీజియన్, ఈ 3 పిల్లర్సే ఓజీని కేవలం 10 రోజుల్లోనే 308 కోట్ల వసూలు సాధించేలా చేశాయి. ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్ సాధించినటువంటి మూవీగా కూడా ఓజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ ఇదంతటికీ కారణం కూడా ఈ టీం వర్కే కారణం. మీరు ఓజీ సినిమా చూసారా? చూస్తే ఓజీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటనుకుంటున్నారు? కామెంట్ చేయండి.